ఏపీలో వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. మరికొందరు నేతలు కేసులకు భయపడి పక్క రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్ తగిలిందా? ఆ నేత ఆస్తులు వేలం వేసేందుకు ఓ సంస్థ సిద్ధమైందా? కానీ ఆ లీడర్ ఆస్తులు కొనేందుకు ఒక్కరు కూడా ముందుకు రావడం లేదా? ఇంతకీ ఎవరా మాజీ ఎంపీ? ఏంటా ఆస్తుల కదా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ లీడర్లకు కష్టకాలం నడుస్తోంది. ఫ్యాన్ పార్టీకి చెందిన మాజీ మంత్రులపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రులు విడుదల రజని, కొడాలి నాని, కాకాని గోవర్ధన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూటమి సర్కార్ కేసుల మీద కేసులు పెట్టింది. మరికొందరు నేతలపైన వరుసగా కేసులు నమోదు చేస్తోంది. ఇటీవల వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళికి జైలుకు పంపించి చుక్కలు చూపించారు. ఆ తర్వాత లిక్కర్ స్కామ్లో కొందరు నేతలు అరెస్ట్ అయ్యారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో A6గా ఉన్న SPY అగ్రో ఇండస్ట్రీస్ MD సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్లో సూత్రధారి రాజ్ కసిరెడ్డి కాగా కమిషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు సిట్ గుర్తించింది. ఇదిలా ఉంటే వైసీపీలో మరో కీలక లీడర్కు బిగ్ షాక్ తగిలింది. కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ LIC షాక్ ఇచ్చింది. గతంలో LIC HFL నుంచి రేణుక, ఆమె భర్త నీలకంఠం 310 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ లోన్ తిరిగి చెల్లించకపోవడంతో వారి ఆస్తులను వేలం వేసేందుకు LIC సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు వేలం వేయగా ఇప్పుడు 3వసారి కూడా వేలం వేయబోతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధి అయి ఉండి ఈ తరహా ఘటనలో ఆమె పేరు వినిపిస్తుండడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠం కలిసి 310 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. ఈ రుణాన్ని బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ లిమిటెడ్, మెరిడియన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కార్యకలాపాలకు వినియోగించారు. 5 ఏళ్ల క్రితం వరకు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించారు. మొత్తం 40 కోట్ల రూపాయల వరకు తిరిగి చెల్లించారు. అయితే ఆ తర్వాత నుంచి చెల్లింపులు నిలిపివేశారు. అసలు వడ్డీ కలిపి ఇంకా దాదాపు 340 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది. అయితే వడ్డీ భారం ఎక్కువగా ఉండడంతో కొన్ని ఆస్తులు విక్రయించి రుణం రీషెడ్యూల్ చేయాలని వారు కోరారు. అయితే ఈ ప్రతిపాదన నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో HFL దీనికి అంగీకరించలేదని సమాచారం. అంతేకాకుండా రుణం తీసుకున్న మొత్తానికి నెలసరి వాయిదా రూపంలో 3.4 కోట్ల రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ మొత్తం భారంగా మారడంతో తొలుత తక్కువ మొత్తం తీసుకొని చెల్లింపు మొత్తాన్ని క్రమేణా పెంచాలని రేణుక ప్రతిపాదించారు. అందుకు కూడా HFL ఆమోదం తెలపలేదు. ఈ నేపథ్యంలో వాయిదాల చెల్లింపులు నిలిచిపోవడంతో NCLTని HFL ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్లో ఉండగా లోన్ నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్ బంజారా హిల్స్లోని 5,000 గజాల ఆస్తిని 145 కోట్లకు వేలం వేశారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మాజీ ఎంపీ బుట్టా రేణుకకు స్కూళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, కార్ డీలర్షిప్ వ్యాపారాలు ఉన్నాయి. ఇందులో మాదాపూర్లోని బుట్టా కన్వెన్షన్ సెంటర్తో పాటు మరో ఖరీదైన స్థలం ఉంది. ఇప్పుడు ఈ 2 ఆస్తులను వేలం వేస్తే కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే వేలంలో ఎవరూ కొనకుండా బుట్టా రేణుక చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొంటే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయన్న బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కానీ తమ రుణం వసూలు చేసుకోవాలని LIC మాత్రం పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా బుట్టా రేణుక ఆస్తుల వ్యవహారం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.